సో ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో ఎటువైపు చూసుకున్నా ఎక్కడైనా పేరు వినిపించదు అంటే పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే. మరి ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో ఆయన కొన్ని డిమాండ్స్ అడిగారంట చంద్రబాబు నాయుడు గారికి. ఏమనంటే సిబిఐ ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీ కానీ అక్కడ వేయాలి అని చెప్పేసి కాకినాడ పోర్టు దగ్గర. మరి ఇప్పుడు ఖచ్చితంగా మిగతా అధికారులు అందరూ కూడా దీనిపైనే దృష్టి పెట్టాలని కూడా అన్నట్టు. మరి దాని గురించి ఏం చెప్తారు? అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, అసలు 2 తెలుగు రాష్ట్రాలు దేశం మొత్తం మీద కూడా ఏ ఇష్యూ వినిపిస్తుంది అంటే కాకినాడ పోర్ట్ లో ఏదైతే షిప్ దొరికిందో అందులో రేషన్ బియ్యం అక్రమంగా సౌత్ ఆఫ్రికాకి తరలిస్తున్నారో దాని గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ శాఖ కానీ ఎవరైనా అక్కడ తనిఖీలు నిర్వహించినప్పటికీ ఏదైనా అవకతవకలు జరగవచ్చు. సో ఇట్లా ఏవి మిస్టేక్స్ కాకుండా అది సరైన నిర్ణయం సరైన రిజల్ట్స్ ఏదైనా కావాలంటే ఖచ్చితంగా సిబిఐ లేకపోతే సిఐడితో విచారణ జరిపించాలి. సో ఇవన్నీ కూడా నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. ఆ భేటీలో పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా చాలా మంది ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడో లేదో ఆమోదం తెలుపుతాడో లేదో అని చాలా మంది కూడా డౌట్ అనుకున్నారు. కాకపోతే ఆయన కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు సరే అని చెప్పేశాడు. సో ఓకే, ఇక్కడ ఏదైతే మనకి ఇష్యూ జరుగుతుందో దాని మీద పోలీస్ శాఖ కానీ వేరే ఎవరు కూడా తనిఖీలు చేయకుండా ఖచ్చితంగా సిబిఐ లేకపోతే సిఐడితోనే విచారణ జరిపిద్దాం అనే విధంగా కూడా చెప్పాడు. అండ్ ఈ ఇష్యూతో పాటు గత ప్రభుత్వ హయాం నుంచి ఈ కాకినాడ పోర్టులో ఎన్నో అక్రమాలు జరిగినాయి. సో వాటన్నిటి మీద కూడా విచారణ జరిపిద్దాము. సో ఇప్పటి నుంచి అధికారులందరికీ కూడా ఉరుకులు పరుగులేని విధంగా కూడా చంద్రబాబు నాయుడు దీనికి కూడా ఆమోదం తెలిపిండు. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడున్న అక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే కాకుండా మిగతా అధికారులందరూ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు అందరికి ఇంకా ఊరుకోలే, మీకు ఇంకెవరు కూడా ఖాళీ కూర్చోవడానికి లేదు, అందరూ కూడా కంటిన్యూస్ గా ఏదో ఒక పనిలో నిమగ్నం అయి ఉండాలని చెప్పారంట. సో ఈ పోర్టులో జరిగిన విషయం ఇదే కాకుండా రాష్ట్రంలో ఇప్పటి నుంచి ఎలాంటి ఇప్పుడు కీలకమైన కొన్ని సన్నివేశాలు జరుగుతాయి అంటే అవి పోలీస్ శాఖ కానీ మిగతా అధికారులు కానీ ఛేదించలేని విషయాలు ఉంటాయి. సో వాటన్నిటి కూడా సంబంధించి ఓన్లీ వీళ్ళే కాకుండా ఖచ్చితంగా సిబిఐ లేకపోతే సిఐడి ఇన్ఫ్లుయెన్స్ కావాలి. వాళ్ళు విచారణ జరిపిస్తేనే అసలైన నిజాలు ఏంటి, ఇక్కడ ఏం జరిగింది అన్ని కూడా బయటకు వస్తాయి అనే విధంగా ఇప్పుడు ఈ కాకినాడ పోర్టు విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. సో పవన్ కళ్యాణ్కి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని ఇంకొకసారి కూడా ప్రూఫ్ అయిందని అందరూ కూడా అనుకుంటున్నారు. అంటే గతం నుంచి కూడా అందరూ డిప్యూటీ సీఎం అయినప్పటికీ సీఎంతో పాటు సమాన హోదా నేను కల్పిస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిండు. సో దాని ప్రకారమే చాలా మంది ఏమనుకుంటున్నారంటే స్టార్టింగ్ లో ఇచ్చారులే తర్వాత తగ్గిపోతుండొచ్చు ఇట్లా అనుకున్నారు. కానీ రోజు రోజుకి చూస్తుంటే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పిండు. సో దానికి ఆయన అనుకుంటే వద్దని కూడా చెప్పొచ్చు, మన రాష్ట్రంలో పోలీస్ శాఖ లేదా ఇక్కడ వాళ్ళతో కూడా తనిఖీలు చేయించడం చెప్పొచ్చు. కానీ అట్లా కాకుండా ఆయన చెప్పిన మాటకి చంద్రబాబు నాయుడు ఓకే చెప్పాడు, అక్కడ ఉన్న మంత్రివర్గం అందరూ కూడా ఓకే చెప్పారు. ఓవరాల్ గా ఆయనకు అక్కడ ఆయన అడిగిన ఏదైతే కావాల్సిన ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని సాల్వ్ చేయండి అని అడిగిన దానికి చంద్రబాబు నాయుడు కూడా ఆమోదం తెలిపారు. సో ఓవరాల్ గా చూసుకుంటే కాకినాడ పోర్ట్ లో ఇంకొద్ది రోజుల్లో ఇంకా అన్ని నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి అన్ని బయటకు అక్కడ ఉన్న అధికారులందరికీ ఇప్పటి నుంచి ఒక పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చు.